ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇవాళ జీవాహారం అందించడానికి మన డైలీ పోర్షన్ నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రియులారా, ఇది గమనించినట్లయితే ఎవరు మాట్లాడుతున్నారు అంటే స్వయంగా యేసు ప్రభు వారే సౌలుతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే సౌలు గారు యేసు ప్రభు వారు ఎవరో తెలియదు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా చంపడానికి పర్మిషన్ తీసుకుని కూడా వెళ్తున్నాడు దమస్కు పట్టణంలోనికి. కానీ ఇక్కడ గమనించండి, సౌలు గారు ఎలా అయితే పౌలుగా మార్చబడుతూ వచ్చినారో, అంతకుముందు సౌలుగా ఉన్నటువంటి జీవితము అది తెలియక చేశాడు కాబట్టి, యేసు ప్రభు వారిని ఎరగకుండా ఆయన చేశాడు కాబట్టి ఏమన్నాడు దేవుడు? సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు. నిజమే కదా. అయితే ఇక్కడ ఏంటి అంటే 5వ వచనంలో సౌలు అడుగుతారు, నువ్వు ఎవరు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును. ప్రియులారా, ఇది మనం ఎంతో పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఏంటి అంటే యేసు ప్రభు వారు తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన వచ్చి ఏం కార్యాలు చేస్తాడో కూడా తెలియదు, ఆయన విశ్వాసం లేదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఏమంటున్నారు? సౌలా సౌలా, నన్ను ఎలా నీవు హింసించుచున్నావు. ఇది మన జీవితంలో చూసుకున్నట్లయితే మనకి యేసు ప్రభు వారి గురించి తెలుసు, ఆయన కార్యాలు, ఆయన అద్భుతములు చేసే దేవుడు, ముఖ్యంగా రక్షణ ఇచ్చిన దేవుడు. ఇలాంటి అన్నీ తెలిసి కూడా మనం ఎన్నిసార్లు దేవుణ్ణి హింసిస్తాము. ఆ సౌలా అనే ప్లేస్లో మన పేర్లు పెట్టుకుంటే అది ఎన్నో మార్లు మనం దేవుని హింసించినట్టు అవుతుంది కదా. పరీక్షించుకొని ప్రియులారా, ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము. ఎప్పుడైతే సౌలు గారు వెనక్కి తిరగకుండా యేసు ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారో, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రార్థనలో దర్శనం కనిపిస్తూ వచ్చింది. అంటే ఆయన మనసు ఎంత దారుణంగా దేవుని ఒప్పుకుంటూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రభు పేరును బట్టి ధైర్యంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన భయపడలా, ధైర్యంగా మాట్లాడుతూ వచ్చినాడు, ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ వచ్చినాడు. అదే అధ్యాయం 31లో చూస్తే, గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి నొందెను, సమాధానం కలిగి ఉండెను. అంత మాత్రమే కాకుండా విస్తరిస్తూ వచ్చింది. మన విషయాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం నిజంగా దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా లేదంటే హింసించేవారుగా జీవిస్తున్నామా? ప్రియులారా, పరీక్షించుకుందాము. దేవుడు మనకి సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్.